నీ ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవా, నీ ప్రజలతో మీరు మాట్లాడాలని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గతించిన వారము మనము ఏ వాక్యం చెప్పుకున్నాం? దేవుని యందలి ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము కొన్నాళ్ళకే ఉంటుంది. దేవుడు ఆశీర్వదించినట్లయితే అది తరతరాలకు ఉంటుంది అన్న వాక్యాన్ని మనం పోయిన వారము ధ్యానం చేసుకున్నాం. ఈ వారము దేవుడు మనల్ని కాపాడే దేవుడి గురించి ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో 91వ కీర్తన మనందరికీ తెలుసు, మనం వేదపఠనం కూడా చేసుకున్నాం. 91వ కీర్తన మనం 3వ వచనాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. చాలండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమని తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు? వేటగాని గుడి నుండి నిన్ను విడిపిస్తానని అని చెప్పినాడు. వేటగాడంటే ఎవరు? అపవాదైన సాతాను. మనం జనరల్గా చూసినట్లయితే అడవులలో ఏం చేస్తారు? రాత్రిపూట కుందేల కోసం వేటగాళ్ళు బయలుదేరతారు. కొంతమంది అడవులలో పులులను వేటాడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, వేటగాడు సాతానుడికి సదృశ్యంగా ఉన్నారు. అయితే మనము ఎవరు అంటే ఆయన వైపు గొర్రెలము. గొర్రెలను చంపడానికి తోడేలు ఎప్పుడు ఏం చేస్తాయి? పొంచి ఉండి చూస్తూ ఉంటాయి. దేవుడు మన పట్ల మేలు చేయడానికి ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు. కానీ అపవాదైన సాతాను ఆ మేలు, ఆ దీవెన మన మీదకి రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అడ్డుపడుతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, వేటగాని గుడిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఈరోజు మనకి అనేకమైన సమస్యలు, భయంకరమైన పరిస్థితుల నుంచి సాతానుడు మనల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తన ప్రేమ చేత, తన వాత్సల్యం చేత ఆయన మనల్ని విడిపించి కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. అసలు మొట్టమొదటిగా ఈ యొక్క కీర్తన భాగము మనకి క్లియర్ కట్గా అర్థం కావాలంటే దీనిని ఎవరు రాశారు అన్న దానిని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నట్లయితే అప్పుడు ఇది మనకి ఇంకా లోతైన భావాలతో కూడిన వాక్య సందేశము ఇది మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు ఎవరంటే దైవజనుడైన మోషే. ఎవరండి? మోషే. ఈ మోషే ఇశ్రాయేలు దేశంలో బానిసలుగా ఆ కాలంలో దేవుని చేత పిలువబడి, దేవుని చేత దర్శించబడి, దేవుడు ఎన్నుకున్న శాసనముగా మోషే ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత దేవుడు వారికి చేసిన మేలులను, వారు చేసిన ఆశీర్వాదపు కార్యాలను, సూచక్రియలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సమక్షంలో కృతజ్ఞత చెల్లించి ఈ యొక్క కీర్తనను దైవజనుడైన మోషే గారు రచించి ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో దీనిని మనము ప్రతిరోజు మనము నిద్రపోయేటప్పుడు అన్వయించుకొని మనం కానీ ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన ఈ యొక్క ఇందులో ఉన్న దీవెనలు,
వాగ్దానాలు మన జీవితంలో ప్రతిరోజు నెరవేరబడతాయి. హల్లెలూయా. అయితే మోషే గారు ఏమని ఇక్కడ రాస్తున్నారంటే, వేటగాడు ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇది ఒక వాగ్దానమై ఉన్నది. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించినని ఉన్నది. నాశనకరమైన తెగులను మనం 2 సంవత్సరాల క్రితం చూసాం. ఏంటి? భయంకరమైన కరోనా. ఈ కరోనాలో కొన్ని వేల మంది చనిపోయారు. అయితే ప్రభు మనల్ని ఏ అపాయం రాకుండా, ఈ భయంకరమైన తెగులు మనకు సోకకుండా మనల్ని కాపాడాలంటే, మేము కోవిడ్ నిబంధనలను పాటించాం అందుకే మేము బతుకుతున్నాం అనేసి మీరు అనుకోవచ్చు. కాదు, మనకి ఎవరి కాపుదల ఉన్నది? దేవుని కాపుదల ఉన్నది. హల్లెలూయా. తన ప్రజలకు ఆయన ఏ హాని ఏమాత్రము రాలేడు. ఆయన మన గుడారానికి తెగులు రాకుండా కాపాడతారు. ఈ యొక్క గుడారం అంటే ఏంటండి? మన యొక్క శరీరమే ఉన్నది. అందరూ ఏం చేస్తారంటే గుడారం అంటే మన ఇల్లు అనేసి అనుకుంటారు. గుడారం అంటే ఈ శరీరం. ఈ శరీరానికి ఏ రోగం కూడా కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సత్యవంతుడైన దేవుడిని మనము ఆరాధించాలి. హల్లెలూయా. మన యొక్క గుడారంలో అనారోగ్యాలు ఎలాంటివి వస్తున్నాయి అంటే దానికి నిదర్శనం ఏంటి? అపవాదైన సాతాను ఎప్పుడు మనం ఏం చేస్తాడంటే పాపంలోనికి వాడు తీసుకొని వెళ్తాడు. ఈ యొక్క పాపం చేసినప్పుడు వాడు మన గుడారాల మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు వాడు ఏదో ఒక రూపంలో మనకి ఏదైతే ఇష్టమో దానినే మన ముందు పెట్టి వాడు ఏం చేస్తాడు? పాపంలోనికి మనల్ని లాగుతాడు. ఈ పాపం మనం చేసినప్పుడు మనము ఏమవుతుందంటే బలహీనలు అవుతాం. ఈ బలహీనత వల్ల మనకి ఏం ఏర్పడతాయి? అనారోగ్యాలు ఏర్పడతాయి. అయితే దేవుని ద్వారా మనం పోరాటంతో పూర్ణ శక్తితో దేవుని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, ప్రేమిస్తామో, అప్పుడు మనకి ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారు? నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించగలిసి అన్నాడు. ఇక్కడ ఇంకా 4వ వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? మనల్ని రెక్కలతో మనల్ని కాపాడుతూ ఉంటారు. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన రెక్కలతో తన పిల్లల్ని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే కోడి చూసారా మీరు? కోడి గుడ్లు పెట్టి పిల్లల్ని బయట మేయడానికి వస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద ఉండో, ఒక చెట్టు మీద ఉండో కానీ ఆ పిల్లల్ని ఎత్తపోవడానికి చూసినప్పుడు ఈ కోడి ఏం చేస్తుందంటే ఒక్కొక్క విధమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దము ఆ కోడి పిల్లలకి అర్థమవుతూ ఉంటాయి. గొర్రె స్వరాలు గొర్రెలకు అర్థమవుతాయి, మేక స్వరాలు మేకలకు అర్థమవుతాయి, మానవ స్వరాలు మానవులకే అర్థమవుతూ ఉంటాయి. అట్లనే ఈ కోడి కూడా ఒక రకమైన శబ్దం చేసినప్పుడు అది ఏమవుతుందంటే ఈ కోడి పిల్లలన్నీ ఎక్కడికి వస్తాయి? రెక్కల కింద దాచుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు కూడా కోడి గురించి అన్నాడు, యెరూషలేము ప్రజలని తన రెక్కల కింద కప్పుకొని ఉన్నానని అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేసి బయటకు వచ్చేసి గత చేతిలోకి కాలు చేతిలోకి వెళ్ళిపోయారు. చేసినంతమే జయం. అయితే దేవుని బిడ్డలారా, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క రెక్కల కింద ఏముంటుంది? ఆశ్రయము ఉంటుంది. ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో ఆశ్రయులై ఉన్నాం. ఈరోజు దేవుని నమ్ముకొని మరణించిన ప్రతి ఒక్కరూ ఆయన రెక్కల చేత ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చబడేంత వరకు ఆయన రెక్కల క్రింద దాచబడి ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ ఈ యొక్క కోడిని మనగా చూసినట్లయితే తన రెక్కలతో తన పిల్లలను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఈరోజు మన తండ్రి దేవుడు కూడా తన హస్తాలలో మనను బంధించి
సంధించి మనకి ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనేకమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అనేకమైన సందర్భాలలో వస్తుంటాం, పోతుంటాం. అయితే ఒక్క యాక్సిడెంట్ లేకుండా దేవుడు మనల్ని కాపాడినారు. కారణం ఏంటి? దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. ఒకసారి 2021లో మార్కాపురం నుంచి నేను గురజాల వస్తున్నాను. ఈ గురజాల వస్తున్న ఆ దినంలో ఏం జరిగిందంటే, నేను ఎక్కిన బస్సుకి యాక్సిడెంట్ అయ్యింది. దేవుని మహాకృప ఏంటంటే, మనకి ఏదన్నా అపాయం అనేది సంభవించినప్పుడు నాకు ముందుగానే ఆ సెంటెన్స్ అర్థమవుతూ ఉంటాయి. నాకు కూడా అర్థమైంది. దేవుడు ఎంత గొప్పవాడంటే తన బిడ్డలను ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. ఎట్లా అంటే, నేను ఈ మార్కాపురంలో ప్రార్థన చూసుకొని రిటర్న్ అయినప్పుడు ఇక్కడ మాచిరాజు కొంటెల్లి రోడ్డు ఉంటుంది, అంటే దోరాల రోడ్డు ఉంటుంది, కొంట. ఈ కొంట నుండి జంక్షన్ వస్తుంది, అటు పోతే తిప్పనంతకు వెనకుండా వస్తుంది. ఇటు వస్తే ఉత్తర వైపు వచ్చినప్పుడు మార్చెల్ల వచ్చేస్తాయి. అయితే ఎందుకంటే ఈ యొక్క జంక్షన్ దాటి ఎర్రపాలెంలోనికి ఎంటర్ అవుతున్న దానికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే, సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవడు? సాతాను, దెయ్యం. అర్థమైనా? దెయ్యం ప్రత్యక్షమైతే ఈరోజు నిన్ను చంపేస్తున్నాను అంది. ఆ రోజు కదా గుర్తు బాగానే గుర్తుంది. ఫిబ్రవరి 2వ తారీఖు నిన్ను కాసేపట్లో ఈ బస్సులోనే నేను చంపైపోతున్నాను అంది. ఒక్కసారి స్టన్ అయిపోయినా, నువ్వు నన్ను చంపేస్తావా? నీకు అంత సీన్ లేదు, నా దేవుడు నన్ను కాపాడతాడనేసి అన్నాను. నీ దేవుడు ఉంటే జరగబోయే ప్రమాదం నుంచి విడిపించమని చూస్తానంటే, చూడు నాకు వ్యతిరేకంగా గుర్తించబడిన ఏ ఆయన వాడలేదనేసి మనసులో అనుకోని దాన్ని బలంగా ఎదిరించాను. హల్లెలూయా. ఈ బస్సు ఎప్పుడైతే ఎర్రగొండపాలెము ఎన్జిఓ కాలనీ వస్తుంది, ఎన్జిఓ కాలనీకి అట్లా రాగానే నా బస్సు స్పీడ్గా వస్తుంది. ఆ పక్క నుంచి రైట్ సైడ్ నుంచి ఒక్కసారి లారీ అమాంతంగా వచ్చేసి వెళ్తున్న బస్సుని భావన గుర్తించింది. గుర్తేగానే ఏమైందంటే, ఈ దిగడానికి లేస్తారు కదా, బ్యాగులు వారి యొక్క కవర్లు తీసుకొని నిలబడతారు కదా దిగడానికి. గుర్తినప్పుడు బస్సు ఏమైందంటే ఒకసారి ఎట్టలేసి ఎట్లా పడిపోయింది. దెబ్బకే ఎవరి మీద వాళ్ళు సీట్లలో పడిపోయారు. దేవుడు మహాపోయినట్టు నేను ఎక్కడైతే కూర్చున్నానో అదే సీట్ గ్లాస్ గుర్తింది. కొత్తగానే అద్దాలు పెంకులను చేసి నా మధ్యలో నా పక్కన పడ్డాయి. కానీ ఎక్కిన వాళ్ళకి చిన్న దెబ్బలు తగలే, కానీ దేవుడి దయ వలన నాకు మాత్రం చిన్న దెబ్బ కూడా తగలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడా, ప్రభువా నువ్వు నన్ను కాపాడితే నీకు సాక్షిగా ఉంటాననేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మన నిబంధనలతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా ఆయన మనం తన రెక్కలతో మనల్ని ఏం చేస్తారు? కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుననేసి అన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఏ అపాయం రాదు, ఏ తెగుని గుడాలని సమీపించదనేసి ఉన్నది. అయితే ఏమిటా ఇంకో వాదన కూడా ఉన్నది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనగాడు ఎత్తలపూడు అనేసి దేవుని లేఖనం స్పష్టం చేస్తుంది. అయితే ఈరోజు మనమందరము సజీవులుగా ఉన్నామంటే దానికి నిదర్శనం ఏంటి? దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనగా చూసినట్లయితే దేని పెట్టారా, నాకు ఇంకొక అలవాటు కూడా ఉన్నది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్న అలవాటు. మీరు ప్రయాణించినప్పుడు ప్రార్థన
ఎక్కడికైనా ఊరికి కానీ బ్యాంక్ పనులు కానీ వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన అలవాటు ఉందా? ఒకవేళ మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడతారా? హల్లెలూయా! దేవుడు మాట్లాడతారా? ఆయన స్వరం మీరు వినగలరా? నాకు అనుభవం ఉన్నది. ఒకసారి ఎర్రగొండపాలెం వెళ్తున్న సమయంలో ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు స్వరం విన్నాను, ప్రభువా ఈ ప్రార్థనకి ఫస్ట్ టైం వెళ్తున్నాను, మరి నాకేది తెలియదు, నడిపించనేసి బస్సులో కూర్చొని ప్రార్థన చేశాను. వెంటనే ఒక మెల్లని స్వరము వినపడింది. ఆ మెల్లని స్వరము ఏంటంటే 90వ కీర్తనలో 12వ వచనాన్ని క్షమించాలి 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ప్రభు మాతో మాట్లాడినారు. 91:11 వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా! ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలను నా చెవుల్లో స్పష్టంగా వినపడింది. ఇదే మాట నిన్న హైదరాబాద్ కూడా వెళ్ళాను. మరి హైదరాబాద్ ముందు అందరితో కలిసి వెళ్ళటం నాటకం జరిగింది. కానీ ఈ యొక్క హైదరాబాద్లో ఒక్కరినే వెళ్ళినప్పుడు ఏం చేసుకుంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మరి అక్కడ ఏ సెంటర్ ఎటు పోవాలో ఎటు రావాలో మనకి తెలియదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సమక్షంలో ప్రార్థన చేసుకొని ఇల్లు బయలుదేరితే చెప్పిన అడ్రస్కి కరెక్ట్గా అహ్మద్ నగర్లో దిగేసి ఇంటికి డైరెక్ట్గా నేను వెళ్ళిపోయినాను. ఇంతకుముందు ఏం జరిగిందంటే, సాగర్లో వెళ్ళినప్పుడు నేను బ్యాంక్ దగ్గరకు వెళ్ళాలి. నా దగ్గర సాగర్ దొరపాటు జోసఫ్ గారు ఇంటి దగ్గర ఆయన యొక్క డెలివరీ సర్వీస్. ఈ యొక్క నారాయణ సాగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు 2 సార్లు వెళ్ళాను. కానీ ఈసారి ఏం చేశానంటే, ల్యాండ్ స్టేషన్ నుంచేసి లెఫ్ట్కి వెళ్ళిపోయేసరికి ఆ దారి ఏం చేసింది, దారి తొలగిపోయాను. ఎందుకని? ప్రార్థన లేకుండా వెళ్ళిపోయిన అభిరుచిగా వెళ్ళిపోయినట్టు వెళ్ళాను. అయితే అక్కడక్కడే తిరుగుతున్నాను, కానీ ఆ గొంతు రాలేదు. హల్లెలూయా! దరిదాపు ఒక 20 నిమిషాల ప్రాంతంలో నేను తిరిగాను. కాదనేసి మళ్ళీ ప్రార్థన చేసుకోగానే ఎక్కడి నుంచి ఎంత పోయానో అక్కడికే వచ్చేసి ఇంటికి వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోయేసరికి దేవుడి దయ వల్ల వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళిపోయాను. అలానే దేవుడి సన్నిధిలో మనము ప్రార్థనతో ఉన్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటారు. అనేకమైన కొన్ని 100 కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. అయితే దేవుని బిడ్డలారా, ఇన్ని ప్రయాణాలలో ఎన్నో అపాయాలు ఎదురైనా దేవుడు మాత్రము మనల్ని తన రెక్కలతో ఏం చేస్తున్నారు, కాపాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కానీ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీకు కూడా ఆయన దూతను కాపుదలుగా పెడతారు. ఇక్కడ ఏమని వాగ్దానం ఇస్తున్నారు ఆయన? మీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించడనేసి ఉన్నది. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఎవరుంటారు? దేవుని యొక్క కాపుదల ఉంటుంది. హల్లెలూయా! ఈరోజు మనం అనుకోవచ్చు, మన జ్ఞానం, మన తెలివి, మన యొక్క సొంత స్వయంచిత్తంతోనే మనం వెళ్తున్నాం. నాకున్న చదువు బట్టి పోయి వస్తున్న నా బస్సు పేరు చదువుతున్నాయి, మనం క్షేమంగా వెళ్ళి వస్తామని చదువుకుంటాం. కానీ నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ముందుగా ఎవరు వెళ్తున్నారో తెలుసా? ఆయన దూతలు నీకు ముందుగా వెళ్తున్నాయి. హల్లెలూయా! ఇదిగో నేను నీకు ముందుగా పోతున్నాననేసి దేవుడే సాక్షాత్తుగా సెలవిస్తున్నాడు. ఈరోజు మన మార్గంలో వెళ్ళి ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తుందానికి కారణం ఏంటి? దేవుని కృప. ఎంత కాపాడుతున్నా మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాం? ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా! ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించటమే
దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు చాలా మంది అడుగుతారు, ప్రభువా నీ చిత్తం ఏంది, నీ చిత్తం ఏంది అనేసి చాలా మంది మొత్తుకుంటారు. ఆయన చిత్తం ఏమీ లేదు. నీకు జరిగిన ప్రతి మేలును ప్రతి కీడును బట్టి దేవునికి చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు బ్యాంకులో డబ్బులు వస్తే, దేవా ఈ డబ్బులు ఇచ్చావు నీకు స్తోత్రం. ఒకవేళ నీకు డబ్బులు రాకపోయానుకో, ఇది నీ చిత్తం కాదు, అయినా ఎంతవరకు నడిపించావు, నీ స్తోత్రం ప్రభు అనేసి నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. మరి మా నాయనమ్మ పని మీద దరిదాపు 2 నెలల నుంచి నేను తిరుగుతున్నాను. ఎంత తిరిగినా ఇప్పటికీ ఆ పనులు కొలికి రాలా. వచ్చిన పని దరిదాపు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా డబ్బులు ఇస్తే ఇస్తాడు. ఇచ్చే సమయానికి సచివాలయంలో ఇంకొక కాగ పెట్టారు. మా బాబాయ్ చనిపోయాడు కదా, ఆయన చనిపోయినప్పుడు లేట్ అని కట్టాలి. కానీ ఆ సర్టిఫికెట్ ఏం చేశారు, అందులో బతుకున్నట్టు మళ్ళీ వాళ్ళు ఇచ్చున్నారు. మళ్ళీ ఇది మారిపోయేసరికి చేసిన పని అంతా ఏమైంది, నిర్వీర్యమై పోయింది. మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకోవాలి. ఎంత రిస్క్ ఉన్నా సరే, ప్రభువా నా వల్ల కాదు, ఇంతవరకు నేను చేశాను, ఇది పోయినా కానీ వచ్చినా కానీ నీకే స్తోత్రం ప్రభు అనేసి బ్యాంకుల్లో నేను కృతజ్ఞతలు చెప్పేసి ఆ తెల్లారే హైదరాబాద్ వెళ్ళాను. అయితే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సుమారు 12,000 మంది పైగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. తలకాయలో కాలు చేతులు ఇరుగు చనిపోతూ ఉంటారు. గత 2 వారాల క్రితము మన గుజరాత్లోనే పెద్ద యాక్సిడెంట్ జరిగిన ఒక అబ్బాయి కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఎందుకని దేవుడి కాపుదల మనకి లేనప్పుడు సతానుడు మనల్ని ఏం చేస్తాడంటే ఎక్కువగా మనల్ని చంపడానికి చూస్తూ ఉంటాడు. సాతాను గారికి ప్రాణాల మీద తీసే అధికారం లేదు కదా అనేసి మీరు అంటారు. వారికి ప్రాణాలు తీసే అధికారం లేదు, కానీ ప్రాణాలను ఎట్టపోవాలన్న దానిని వాడు కుమిత్తి వేస్తాడు. అర్థమైందా? వారికి ప్రాణాలు తీసే అధికారం లేదు, కానీ ఆ ప్రాణాలు ఎట్టపోవాలన్న కుమిత్తి వారిలో ఉన్నది. జాగ్రత్తగా వినండి. దేవుడు యోగుతో గురించి అంటాడు, నాకు యోగుని అప్పగిస్తే యోగు ఈ సన్నిధిలో నిన్ను దూషించి వెలుపల నేను చేస్తాననేసి అంటాడు. ఏ సాధారణ యోగు కుటుంబం మీద, యోగు యొక్క కుమారుల మీద, యోగు యొక్క ఆస్తుల మీద, యోగు యొక్క శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ అతని ప్రాణాలు మాత్రం నువ్వు ఏం చేయకూడదు, ముట్టకూడదు అనేసి అన్నట్టు యోగుతోనే కాదండి, ఈ లోకంలో ఎవరి ప్రాణాలైనా సరే తీసే అధికారం సాతాను గారికి లేదు. మరి చాలా మంది ఎట్లా చేస్తున్నారండి, ఎట్లా మరి ఆటలాడిపోతున్నాయి, ఎట్లా యాక్సిడెంట్లు చేస్తున్నారనేసి మీరు అన్నట్లయితే ఒక ఉత్తమాలను చెప్తాను, చెప్పేసి ఒక మాటలను ముగిస్తాను. అయితే దేవుని ద్వారా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నారనుకోండి, ఈ సాతానులు కొన్ని గ్రామ శక్తులు, చీకటి శక్తులు, అంధకార దురాత్మ సమూహాలు ఏం చేస్తాయంటే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాయి? రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఈ ఏం చేసే వాటికి మనకి దాహం ఏం చేస్తాం, నీళ్ళు తాగుతాం. వాటికి దాహం ఏం చేస్తుందంటే అర్థం తగ్గింది. ఎవరి? మనుషులు. అయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అడ్డులు వస్తున్నాడు, ఒక వ్యక్తి బస్సులో లారీ వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తుంటే పంటలో రోడ్ల మీద తిరుగుతూ పంట వేసుకుంటాయి. ఎవరు గెలిస్తే వారే, ఎవరు పంట అయితే వారే, వాళ్ళు చేస్తే ఆ ఊరికి ఒక రక్తం తాగేస్తుంది. ఉదాహరణ ఒక బస్సు ఎదురే వచ్చింది అనుకోండి, దీనికి ఆపోజిట్ ఒక బైకే వస్తుంది అనుకోండి, ఈ బస్సుడికి కనుబొప్పును కలగేస్తుంది ఈ సాతాను. వాడు ఏం చేస్తారు, స్ట్రైట్కి వచ్చి ఒకటాడు తిప్పేసరికి వస్తుంది బయట పోవచ్చు, లేదా బయటకు పోయి బస్సునే పోవచ్చు, లేదా సైకిల్ వచ్చి దాని కింద పడవచ్చు, లేదా ఇది అటు వచ్చి మనుషులనే పోవచ్చు.
ఈ రూపంలో ఆ మనుషులకు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోయి రోడ్న పడిపోతారు. అర్థప్పుడు వాళ్ళకి తలకాయలు పగులుతాయో, ముక్కులు పగులుతాయో, ఆ బ్లడ్ వచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళు స్పాట్లోనే చనిపోతారు. చూడండి దేవుని బిడ్డలారా, సాతానుడు ఇంకా మనుషులను చంపడానికి ఏమేమి కనిపిస్తుందంటే, ఇప్పుడు మనుషుల మీద మనుషులు వేసినట్లు వాడు కనిపిస్తాడు. హృదయంలో మత్సరాన్ని పెడతాడు. మత్సరం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని అస్సలు క్షమించలేము. అర్థమైందా? మత్సరం అంటే కఠిన హృదయము. ఈ కఠిన హృదయం ఎదుటి చస్తున్నా కానీ వారిని ఏ మాత్రము కనికరించరు. ఈ కనికరించకపోదానినే మత్సరం అనేసి అంటారు. గాంధీ పత్రిక 5:19 ఈ మత్సరం గురించి ఉంటుంది. అయితే దేవుని ద్వారా దేవుడు ఈ విధంగా తన పిల్లల్ని ఏం చేస్తాడు? నిరంతరము కాపాడుతూ ఉంటారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనేసి అన్నారు. అయితే ఈరోజు ఇన్ని వేలమంది చేస్తున్నా ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చొని సజీవంగా ఆయన ఆరాధిస్తున్నామంటే మనకి ఎవరి కాపుదల ఉన్నది? దేవుని కాపుదల ఉన్నది. ఈ దేవుని కాపుదల మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? నిజంగా చెప్పండి, లేవగానే ఎంతమందికి ప్రార్థన చేస్తున్నావో అట్లా ఉంటుంది. లేవగానే ప్రార్థన చేస్తున్నావో అంటే ఎంతమందికి ఉంటుంది? లేవగానే ప్రార్థన చేస్తున్నాం చెయ్యాలి. హల్లెలూయా. తక్కువ మంది కానొస్తున్నారు. నాకు తెలిసిన మా తాతయ్య ఉన్నాడు, బాగా తాతయ్య. ఆయన నిద్రపోయేటప్పుడు లేవగానే ఏం చేస్తాడంటే, ఆయన లేకపోతే డైరెక్ట్గా ప్రార్థనతోనే ఆయన ఉదయకాలం 8:30-9 గంటలకు లేస్తాను. దాదాపు ఆయనకి 83 సంవత్సరాలు ఉంటాయి. నేను ఆయన దగ్గరే ఉంటాను. హల్లెలూయా. అయితే ఆయన లేవగానే ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తారు. మధ్యాహ్న కాలం 1 గంట కాగానే దైవ స్తుతిని దేవుని సన్నిధిలో చెప్తారు. సాయంత్రము 6 దాటగానే మళ్ళీ కుటుంబ ప్రాంతంలో ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క 91 కీర్తన మొత్తాన్ని ఆయన పఠించి చెప్పేసి ఆయన ఎదుర్కొంటాడు. ఆయన పడుకునేటప్పుడు ఏం చెప్తాడు? ప్రభువా, ఈరోజు నీ రాకడ వస్తే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోకపోనేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? మనకున్న గొడ్డు పరిస్థితుల్లో ప్రతిరోజు మీరు పడుకునేటప్పుడు ఈ 91 కీర్తన ఒక్కటే మీరు గట్టిగా చదివితే 5 నిమిషాలు కూడా పట్టాలి. మీరు చదివి మీరు ప్రార్థన చేసుకుని నిద్రపోయినట్లయితే తప్పకుండా దేవుడు ఇందులో ఉన్న దీవెనలను, వాగ్దానాలను, ఆశీర్వాదాలను మీ అందరికీ అనుగ్రహిస్తారు. హల్లెలూయా. దేవుడు మరి ఇలాంత కృప మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవుడు ఎంతగా మనం కాపాడుతుంటే మనకి ఏం చేస్తున్నాం? ఆయన కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతున్నాం. 10 మంది పుస్తకంలో 9 మంది వెళ్ళిపోయారు, మేలు పొందుకొని ఒక్కడే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈరోజు మనం ఈ లోకంలో ఎంతో మంది ప్రాణాలు ఇచ్చి ఆయన మనం జీవింపజేస్తుంటే ఆయనకు కృతజ్ఞత ఎంతమంది చెల్లిస్తున్నారు? కావున ఈ రోజు నుంచి ప్రభు సన్నిధానం మనం కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవుడు ఇంకా మనల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తారు. అలాంటి కృతజ్ఞత దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అప్పుడు సాధ్యంతో దేవా, నీ ప్రజలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో కృతజ్ఞతలు చెల్లించే వారిగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. గంట వాక్యాన్ని గుండెలు ఫలింపజేసి నీ కొరకు జీవించినట్టు సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.